హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. ఇవాళ వ్లాగ్ వచ్చేసి మేమైతే అమ్మమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళామన్నమాట. సో మేము వెళ్ళడానికి రీజన్ వచ్చేసి అమ్మమ్మ వాళ్ళైతే పలుల మైసమ్మ అనే ఒక దేవుని దగ్గర మేకనైతే కోస్తున్నారు. సో ఇది వచ్చేసి మార్నింగ్ అనమాట, మార్నింగ్ 6 ఆ టైంలో. సో ఇది వచ్చేసి ప్రిపరేషన్ వ్లాగ్ అనమాట. సో ఆ రోజు మార్నింగ్ నుంచి మేము 6 నుంచే మొత్తం ప్రిపరేషన్స్ అన్ని స్టార్ట్ చేసాము. అమ్మమ్మ వాళ్ళ ఇంటి దగ్గర అయితే చిన్న చిన్న కుక్క పిల్లలు అనేటివి ఉన్నాయన్నమాట. ఆ రోజు మా మమ్మీ ముగ్గు వేసింది. ఆ రోజు మార్నింగ్ 5 o'clockకి మా తాతయ్య ఇంకా మామయ్య వెళ్ళి మేకను తెచ్చిర్రు. ఈయన వచ్చేసి మా మామయ్య వాళ్ళ బాబు అనమాట. సో 10 o'clockకి మేమైతే టెంపుల్ దగ్గరికి స్టార్ట్ అయ్యాము. ఇది వచ్చేసి కీసర చెరువు అనమాట. సో ఇక్కడ వచ్చేసి పార్క్ కూడా ఉంటుంది. సో ఇప్పుడు మేము వెళ్ళబోయే టెంపుల్ వచ్చేసి వాసలమర్రి విలేజ్కి దగ్గరలో ఉంటుంది. సో మేము వెళ్ళేసరికి 12 o'clock అయిందనమాట. మేము ఉండే ప్లేస్ నుంచి మాకు డిస్టెన్స్ వచ్చేసి 30 kilometers. సో మనం వచ్చేసి గుడికి ఎంటర్ అయ్యే ప్లేస్లో వచ్చేసి కాలువ ఉంటుందన్నమాట. రోడ్స్ ట్రాన్స్పోర్ట్ ఫెసిలిటీ అయితే సరిగ్గా ఉండదన్నమాట. సో మనం ఓన్ వెహికల్స్తో వస్తేనే మనకి బెటర్, వేరే బయట నుంచి వెహికల్స్ రావడానికి ఎలా ఉండదు. సో ఈ టెంపుల్ వచ్చేసి థర్స్డే ఇంకా సండే చాలా రష్ ఉంటుంది అనమాట. నార్మల్ డేస్లో పెద్దగా రష్ ఏమి ఉండదు. సో టెంపుల్ దగ్గర రీచ్ అయిన కొద్దిసేపటికి మా మమ్మీ వాళ్ళు అయితే అందరూ బోనంకి ప్రిపేర్ చేస్తున్నారు. సో ఇది వచ్చేసి పార్ట్ 1 బ్లాగ్ అనమాట. పార్ట్ 2 బ్లాగ్ కూడా ఉంటుంది. అందులో వచ్చేసి బోనం ఎత్తుకున్నది ఇంకా ఫుడ్ బ్లాగ్ ఉంటుంది. ఈ టెంపుల్ వచ్చేసి చాలా బాగుంటుంది అనమాట. నేచర్కి దగ్గరగా అండ్ పీస్ఫుల్గా ఉంటుంది. మీరు మా ఛానల్ని ఇంకా సబ్స్క్రైబ్ చేయకపోతే ప్లీజ్ గో అండ్ సబ్స్క్రైబ్ నౌ అండ్ ప్రెస్ ద బెల్ ఐకాన్. ఇక్కడ వచ్చేసి మా మమ్మీ వాళ్ళు బోనంకి ఇంకా బియ్యం పోయడానికి ప్రిపేర్ చేస్తున్నారు. ఆమె వచ్చేసి మా తాతమ్మ అన్నమాట. వీళ్ళు మా తాతయ్య అమ్మమ్మ. ఇక్కడ మనం వీకెండ్ టైమ్స్లో వస్తే మంచిగా టైం స్పెండ్ చేయొచ్చు అన్నమాట. మేము వచ్చేసి ఇక్కడ చాలా బాగా ఎంజాయ్ చేసాము. సో ఇక్కడ వచ్చేసి అమ్మవారికి ప్రసాదంగా పరమాన్నం ఇంకా పసుపన్నం తయారు చేస్తున్నారు. ఈ ప్లేస్లో వచ్చేసి మనకి రూమ్స్ కూడా అవైలబుల్ ఉంటాయన్నమాట. మేము వచ్చేసి రూమ్స్ కాకుండా టెంపుల్ బ్యాక్ సైడ్ అయితే చాలా ప్లేస్ బాగుందని చెప్పేసి అక్కడికి వెళ్ళామన్నమాట. టెంపుల్ చుట్టూ చాలా పొలాలు ఉన్నాయి. మేము వచ్చేసి ఈ గుడికి అయితే చాలాసార్లు వెళ్తామన్నమాట. మనం ఏమైనా కోరికలు అనుకుంటే ఇక్కడ ఖచ్చితంగా తీరుతాయి. ఇక్కడ వచ్చేసి బోనంకి అయితే కంకణం కడుతున్నారు. బోనంకే కాకుండా మనం కూడా కంకణాలు కట్టుకోవాలి. అండ్ ఇవన్నీ ప్రిపరేషన్ అయిన తర్వాత మేము వచ్చేసి బోనంని అమ్మవారి దగ్గరికి తీసుకెళ్ళాము. ఇక్కడ మా మామయ్య వచ్చేసి మేకకైతే పూలదండ వేసి దానికి బొట్టు పెట్టినాడు. సో బోనం ఎలా తీసుకెళ్లారు, ఏమేమి స్పెషల్ చేశారు అనేది నెక్స్ట్ వీడియోలో చూద్దాం. వీడియోని ఖచ్చితంగా లైక్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.